Welcome back. So in the paper Contemporary India and Education, so we are in the fourth unit dealing with the exclusion in schooling. పాఠశాలలో మినహాయింపు గురించి 4వ యూనిట్ చూస్తూ ఉన్నాం. So in this second lecture we shall deal with the forms of inclusions. మినహాయింపుల్లోని రకాలను మనం చూద్దాం. శారీరక మినహాయింపు, అదేవిధంగా మానసిక మినహాయింపు. ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్క్లూజన్, ఫిజికల్ అండ్ సైకలాజికల్ exclusion. So the concept of exclusion is complex, contradictory and difficult to pin down. మరి ఈ మినహాయింపు అనే ఈ భావన చాలా, దీనికి సంబంధించిన ఈ మినహాయింపు అనే అంశము మరి చాలా స్థూలమైనదిగా మనకి కనబడుతూ ఉంది. అదేవిధంగా కొంత వివాదాస్పదానికి దారితీసే విధంగా కూడా మనకి కనబడుతూ ఉంది. అయినప్పటికీ కొంత సామాజిక న్యాయము ఉన్న కారణంగా మరి విద్యార్థుల్లో సమాన అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో, రాజ్యాంగపరమైన హక్కులు వారికి అందాలన్న ఉద్దేశంతో మరి ప్రభుత్వాలు కానీ వ్యవస్థలు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్ని సందర్భాల్లో మినహాయింపు అనేది తప్పటం లేదు. సో ఇన్ స్పైట్ ఆఫ్ ది ఎఫర్ట్స్ టేకెన్ బై ది education system and even by the policy makers, the fruits of the constitution, that right to education, vidyanu ponde hakku, right to education, vidya hakku chattam, right to education act. So right to education act, so due to certain measures, so the students are being excluded from the regular classes. The reasons are many and we have dealt with them in the previous lecture. Inclusion in education does not only mean out of school children, it has many forms. మరి బడి బయట పిల్లల్ని మనము పాఠశాలకు మినహాయింపు కలిగిన వారిగా మనం భావించలేము, కానీ మరి ఈ మినహాయింపు చాలా రకాలుగా ఉంటున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అందులో ముఖ్యంగా మనం గమనించగలిగితే మరి అభ్యసనకు నోచుకోని పరిస్థితులు కూడా మనకి మినహాయింపుగానే కనబడుతూ ఉంది. సో ఎక్స్క్లూజన్ ఫ్రమ్ ఎంట్రీ, ఎక్స్క్లూజన్ ఫ్రమ్ హ్యావింగ్ ఎ లైఫ్ ప్రాస్పెక్ట్ నీడెడ్ ఫర్ లర్నింగ్. సో వాట్ ఆర్ ద రీజన్స్? నథింగ్ బట్ లివింగ్ అండర్ కండిషన్స్ inadequate for health and well-being, inadequate housing, food, clothing, living under limited security and safety. Because of all these basic lack of basic amenities, people are being excluded. They are out of the school. మరి మౌలిక విద్యా సదుపాయాలు కూడా అందుబాటులో లేని పరిస్థితిలో వారు పాఠశాలకు మినహాయింపుగా ఉంటున్నారు. ఎందుకు అలా విద్యార్థులు ఉండవలసి వస్తుందంటే మన కనీస అవసరాలు కూడా తీర్చబడక మరి వాళ్ళందరూ కూడా బడి బయటే ఉంటున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. Inclusion from entry into a school or an educational program. మరి ఏదైనా పాఠశాలకు లేకపోతే విద్యా కార్యక్రమాలకు కాస్త దూరంగా మినహాయింపుగా ఉండటం. The reasons are many, such as unable to pay the fee, tuition fee, and their basic amenities. మరి పాఠశాలలో వాళ్ళు చేరకుండా అడ్డుకునే కొన్ని కారణాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అవేంటంటే వారు తగిన బోధనా రుసుమును కట్టలేకపోవటం, ఇవన్నీ కూడా కారణాలుగా మనకి కనబడుతూ ఉంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్క్లూజన్ ఫ్రమ్ రెగ్యులర్ అండ్ కంటిన్యూయింగ్ పార్టిసిపేషన్ ఇన్ స్కూల్ ఆర్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్. మరి తరగతులు హాజరవటానికి అదేవిధంగా విద్యా కార్యక్రమాల్లో పాల్గొనడానికి కొన్ని అడ్డంకులు మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే వాళ్ళకి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉండటం, ప్రమాదాల బారిన పడటం, లేకపోతే విపత్తుల బారిన పడటం, ఇవన్నీ కూడా కారణాలుగా మనకి కనబడుతూ ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ ఆల్ దీస్ exclusions, there are certain exclusions which
influence them to be away from the educational programs. So, in terms of the influence of the community and society. మరి సామాజిక కారణాల కారణంగా వాళ్ళు విద్యా ప్రక్రియలకు దూరం అవుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇటువంటి కారణాలు మనం గమనించగలిగితే వారిలో ఉండే లింగ భేదాలు, వారి జాతి వివక్షలు, అలాగే భాషా ప్రాతిపదికన వారికి ఉండే కొంత వివక్ష, మరి కుల, మత, ప్రాంత, వర్ణ విభేదాలు ఇవన్నీ కూడా కారణాలుగా మనకి కనబడుతూ ఉన్నాయి. సో there are certain exclusions, so which are socio-cultural in nature, such as their sex, race, ethnicity, language, religion, their economic condition, their birth, their disability. These are all the reasons for exclusion. And coming to the physical exclusion, శారీరక మినహాయింపు. So anyway, there are certain distances in the society in terms of income and educational opportunities, as well as social and community networks. మరి సమాజంలోని కొన్ని అసమానతలను మనం గమనించగలిగితే, మరి వారి ఆర్థిక లేకపోతే వారి ఆదాయానికి సంబంధించిన కారణాల మూలంగా, అదేవిధంగా వారికి ఉన్న విద్యా అవకాశాల మూలంగా మరి కొంత తేడాలను మనం సమాజంలో గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి సామాజిక, అదేవిధంగా వర్గపరమైన వారికి ఉండే సమస్యల కారణంగా కూడా కొంత తేడాలను మనం సమాజంలో గమనిస్తూ ఉన్నాం. ఈ తేడాల కారణంగానే, లేకపోతే ఈ భేదాల కారణంగానే మరి విద్యార్థులు విద్యకు దూరం అవటం లేదా పాఠశాలకు దూరంగా ఉండటం, అవుట్ ఆఫ్ స్కూల్, దీన్నే మనం ఫిజికల్ ఎక్స్క్లూజన్ అంటున్నాం. సో ఫ్యాక్టర్స్ దట్ లీడ్ టు ఫిజికల్ ఎక్స్క్లూజన్ ఇంక్లూడ్ ఎకనామిక్ అండ్ ఫినాన్షియల్ బ్యారియర్స్, labor needs in the family, poor quality of teaching and learning in schools, distance from school, inadequate school facilities, and cultural perceptions about education. మరి ఈ భౌతికపరమైన లేదా శారీరక మినహాయింపుకి కారణాలు మనం గమనించగలిగితే ఆర్థిక అసమానతలు, అలాగే కుటుంబ నేపథ్యం, కుటుంబం యొక్క అవసరతలు, మరి నాణ్యత లోపించిన బోధన అభ్యాసన, అలాగే బడి నుంచి ఉన్న దూరం, ఇంటికి ఉన్న దూరం, పాఠశాలలో చాలని సౌకర్యాలు, అలాగే కొన్ని సాంస్కృతిక కారణాలు, వీటన్నిటి కారణంగా మరి భౌతికపరమైన మినహాయింపు ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మానసిక మినహాయింపు అంటే దీనికి కొన్ని భావజాలపరమైన సమస్యలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. బికాస్ ఆఫ్ ది ఐడియాలజికల్ డిఫరెన్సెస్ దెర్ ఈజ్ ఎ సైకలాజికల్ ఎక్స్క్లూజన్ ఫ్రమ్ ది స్కూల్. So the idea of the term exclusion is not just associated with the physical presence at school, but a student may be in school but still experiencing exclusion. వాళ్ళు పాఠశాలలో ఉన్నప్పటికీ, పాఠశాలకు హాజరవుతున్నప్పటికీ అక్కడ ఉన్న అంతర్గతమైన కొన్ని సమస్యలు, అంటే భావజాలపరమైన కొన్ని సమస్యలు, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్, అనేబుల్ టు యాక్సెస్ టు ది కరికులం, పాఠ్య ప్రణాళికతో సర్దుబాటు చేసుకోలేకపోవటం, friendships and other experiences are considered as ordinary, and there are certain psychological exclusions. For example, the recruitment of teachers from other linguistic communities. So if at all there is a communication gap in terms of the language barriers, so the students may be present in the classroom, but they experience a kind of psychological exclusion. And moreover, providing learning materials in the language of the learners is not possible all the time. So that may be subjected to the mother tongue. మరి మాతృభాషను అనుసరించి వారికి కొంత బోధన సామాగ్రిని అందించలేకపోయినప్పుడు కూడా మరి విద్యార్థులు హాజరవుతూనే ఉన్నట్టుంటారు, కానీ వారు ఏకాగ్రత చూపించలేక
పాఠశాలలో పాల్గొనలేక, విద్యా కార్యక్రమాల్లో పాల్గొనలేక ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. సో ఇన్స్టిట్యూషనలైజేషన్ ఆఫ్ టీచర్స్, కొన్ని సందర్భాల్లో ఉపాధ్యాయులు కూడా మరి ఇటువంటి కార్యక్రమాల్లో సహకరించకపోవటం, వారికి ఉండే విధి విధానాలు, వారికి ఉండే సమస్యల కారణంగా ఇవన్నీ కూడా మనకి విద్యార్థుల్లోని మానసిక మినహాయింపుకి కారణంగా కనబడుతూ ఉన్నాయి. సో దీస్ ఆర్ ఆల్ ది 2 forms ఆఫ్ ఎక్స్క్లూజన్, ఫిజికల్ అండ్ సైకలాజికల్. ఈ 2 రకాలైన మినహాయింపులు మనకి కనబడుతున్నాయి. భౌతికపరమైన మినహాయింపు, అదేవిధంగా మానసిక పరమైన మినహాయింపు. ఇంతటితో ఈ పాఠము సరి.